హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు సెషన్లో సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ 2026 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే మనకి జాబ్ వస్తుంది, ఎవరు నేర్చుకోవాలి, ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, ఏ టూల్స్ నేర్చుకోవాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ అనమాట. బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ ఈ సైబర్ సెక్యూరిటీలో ఏమేమి నేర్చుకోవాలి అనే దాని గురించి. ఇక్కడ ఫ్రెషర్స్ అయినా నేర్చుకోవచ్చు, తర్వాత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా నేర్చుకోవచ్చు. ఇక్కడ కంపల్సరీగా ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ జాబ్ కావాలనుకున్న సాఫ్ట్వేర్ జాబ్ అయినా కావచ్చు, లేకపోతే నార్మల్ జాబ్, ఏ జాబ్ అయినా సరే కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీ గురించి నేర్చుకోవాల్సిందనమాట. ఎందుకు సైబర్ సెక్యూరిటీ గురించి నేర్చుకోవాలి అంటే, మనం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. తర్వాత స్మార్ట్ ఫోన్ యుగంలో ఉన్నాం. అందరూ ఇంటర్నెట్ వాడుతున్నారు. పల్లెటూరు నుంచి యూనివర్స్ దాకా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు మనం ఈజీగా మనం మొబైల్ ఫోన్స్లో మన అప్లికేషన్స్ అయిన వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, బ్యాంకింగ్ అప్లికేషన్స్ అయిన ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఇలాంటివన్నీ మనం డే టు డే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. పల్లెటూరుల దగ్గర నుంచి పట్టణం దాకా వీళ్ళందరికీ తెలియకుండానే మనం ఇంటర్నెట్లో మన డేటా అనేది ఎక్కడో దగ్గర తెలియకుండా తెలిసి మనం పోస్ట్ చేస్తుంటాం. ఆ డేటా అనే దాన్ని మనం వాళ్ళు వేరే విధంగా దొంగిలించి మనల్ని మోసం చేసే అవకాశం ఉండొచ్చు. అలాంటి జరగకుండా చేసేదే ఈ సైబర్ సెక్యూరిటీ. ఇలాంటి సైబర్ సెక్యూరిటీ మోసాలకు గురి కాకుండా ఆ మోసం ఎలా జరుగుతుందో తెలుసుకోవడమే ఈ సైబర్ సెక్యూరిటీ. ఇందులో ముఖ్యంగా మనం ఏం నేర్చుకోవాలి అంటే ఎస్ఓసి అనేది తెలుసుకోవాలి. ఎస్ఓసి అంటే ఏంటంటే సెక్యూరిటీ ఆపరేషన్స్ కంట్రోల్, ఎస్ఓసి అంటాము. తర్వాత ఐఏఎం, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అండ్ దెన్ ఇంకా మనకేముంది, ఎథికల్ హ్యాకింగ్ ఉంది, ఎథికల్ హ్యాకింగ్ ఉన్నాయి. ఇంకా ఈ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ ఉన్నారు, అడ్మిన్స్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు వీటి గురించి. తర్వాత జిఆర్సి ఉంది. జిఆర్సి అంటే ఏంటంటే గవర్నెన్స్, రిస్క్ అండ్ కంట్రోల్ ఉంది. తర్వాత మనం అందరూ ఇప్పుడు ఈ ఇంటర్నెట్ వాడుతున్నామంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే క్లౌడ్ గురించి తెలుసుకోవాలి. ఇందులో ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, ఐబిఎం, అలీబాబా ఇలాంటి చాలా క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ మనం డేటాని స్టోర్ చేసుకోవడం కానీ, ప్రాసెస్ చేసుకోవడానికి కానీ ఉండటానికి ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇందులో కూడా వీటికి కూడా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అందుకే దాన్ని క్లౌడ్ సెక్యూరిటీ అంటాం. ఈ అన్నిటికీ నేర్చుకోవాలంటే ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి. ఈ సైబర్ సెక్యూరిటీలు ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి మొత్తం మీకు ఇన్ డీటెయిల్గా చేయిస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ మొదటిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్లో నేను ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో అవి మీకు క్రమం తప్పకుండా నోటిఫికేషన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి మూవ్ అవుతున్నాను. ఈ నెక్స్ట్ స్లైడ్లో ఏం చెప్తానంటే కాన్ కాన్సెప్ట్స్ ఏం నేర్చుకోవాలి మనం, లెర్న్ ది బేసిక్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక డిస్క్లైమర్ అంటే ఏంటంటే, ఈ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడం వల్ల ఏం లేదు, మనం జస్ట్ నార్మల్గా నేర్చుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ అనేది, ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉంటాయి, సాఫ్ట్వేర్ జాబ్లో ఉంటాయి. ప్రతి ఒక్క రంగంలోనూ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన జాబ్స్ ఉంటాయి అన్నమాట. ఎవరైనా నేర్చుకోవచ్చు. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా మన సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే నెట్వర్కింగ్ తెలియాలి. అసలు నెట్వర్కింగ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ నోడ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ టుగెదర్ ఇస్ కాల్డ్ నెట్వర్కింగ్ అంటాం. గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కానీ, గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ కానీ, గ్రూప్ ఆఫ్ ల్యాప్టాప్స్ కానీ, గ్రూప్ ఆఫ్ మొబైల్స్ అనేది కమ్యూనికేషన్ చేయడాన్ని నెట్వర్కింగ్ అంటాం. ఈ నెట్వర్కింగ్లో ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏం తెలియాలంటే
ల్యాన్ నెట్వర్కింగ్. ల్యాన్ అంటే ఏంటి? వ్యాన్ అంటే ఏంటి? మ్యాన్ అంటే ఏంటి? మ్యాన్ అంటే ఏంటి? స్టార్ టోపాలజీస్, స్టార్ టోపాలజీ, బస్ టోపాలజీ, మెష్ టోపాలజీ, ఇలాంటి టోపాలజీస్ గురించి. తర్వాత ల్యాన్, మ్యాన్, స్విచ్ అంటే ఏంటి? స్విచ్ అంటే ఏంటి? రౌటర్ అంటే ఏంటి? రౌటర్ అంటే ఏంటి? తర్వాత బ్రిడ్జ్ అంటే ఏంటి? బ్రిడ్జ్ అంటే ఏంటి? ఇవన్నీ గురించి తెలియలే కదా మనకి డేటా బ్రిడ్జ్. బ్రిడ్జ్ అంటే ఏంటి? ఐపీవీ 4 అంటే ఏంటి? ఐపీవీ 6 అంటే ఏంటి? ఇవి ప్రోటోకాల్. ఐ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6, క్రిప్టోగ్రఫీ. తర్వాత ఇవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట, ఈ నెట్వర్కింగ్లోనే వస్తాయి. ఈ నెట్వర్కింగ్లో ఫైర్ వాల్ అంటే ఏంటి? ఫైర్ వాల్ అంటే ఏంటి? ఫైర్ వాల్ అంటే ఏంటి? ఫిషింగ్ అంటే ఏంటి? ఇవన్నీ వస్తాయి. వీటితో పాటు టీసీపీ ఐపీ ప్రోటోకాల్. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. తర్వాత డిఎన్ఎస్ అంటే ఏంటి? డొమైన్ నేమ్ సర్వీస్ అంటే ఏంటి? యూడిపి అంటే ఏంటి? యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అంటే ఓఎస్ఎల్ఏ. ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్. ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్ అంటే ఎన్ని లేయర్స్ ఉంటాయి? ఏపీఎస్టిడిఎన్పి అనేది మొత్తం 7 లేయర్స్ ఉంటాయి. ఈ 7 లేయర్స్ ఏంటి? ఏ అప్లికేషన్ లేయర్ అంటే ప్రజెంటేషన్ లేయర్ అంటే, సెషన్ లేయర్ అంటే, ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే, డేటా లింక్ లేయర్ అంటే, నెట్వర్క్ లేయర్ అంటే, ఫిజికల్ లేయర్ అంటే. ఇవన్నిటి గురించి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ గురించి కంపల్సరీ కావాలి. ఈ లేయర్స్ నుంచి మన ఇన్ఫర్మేషన్ అనేది సోర్స్ నుంచి సోర్స్ నుంచి డెస్టినేషన్కి మూవ్ అవుతుంది అనమాట. ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్కి మూవ్ అవ్వాలంటే ఈ మధ్యలో ఇవన్నీ జరగాలన్నమాట. ఇవన్నీ జరగాలంటే అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? సెషన్ లేయర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ఏంటి? డేటా లింక్ లేయర్ అంటే ఏంటి? నెట్వర్క్ లేయర్ అంటే, ఫిజికల్ లేయర్ అంటే ఏంటి? ఇవన్నీ లేయర్స్లో ఒక్కొక్క రకంగా డేటా ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో తెలుసుకోవాలి. ఇందులో ఇవన్నీ ఉంటాయి. టీసీపీ ఐపీ ప్రోటోకాల్లో మొత్తం ఇవి 4 లేయర్స్ ఉంటాయి అనమాట. ఈ లేయర్స్ ఎలాగా కంపాటబుల్ చేస్తాం అనేది. తర్వాత నెక్స్ట్ టాపిక్ లినక్స్ ఫండమెంటల్స్. ఈ లినక్స్ ఫండమెంటల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కదాన్ని మనం కమాండ్ రూపంలోనే మనం ఆపరేషన్ చేయాలి కనుక మనం లైనక్స్ కమాండ్స్ అనేది ఫండమెంటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు డైరెక్టరీని ఎలా క్రియేట్ చేస్తాం, ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఫైల్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, దాంట్లో కాపీ ఎలా చేస్తాం, రిమూవ్ ఎలా చేస్తాం, యాక్సెస్ ఎలా ఇస్తాం, పర్మిషన్స్ ఎలా ఇస్తాం, అవన్నీ మనం లైనక్స్ ఫండమెంటల్స్ నేర్చుకుంటాం. ఇది సెకండ్. థర్డ్ వన్ ఏంది? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే దీన్ని సిఎల్ఐ అంటాం. సిఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది బ్యాష్ కానీ, పవర్ షెల్ కానీ, తర్వాత నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది అనమాట. కమాండ్ ప్రాంప్ట్ తర్వాత టెర్మినల్ ఉంటుంది. వీటి గురించి ఇంపార్టెన్స్ ఉంటే కమాండ్ ప్రాంప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టెర్మినల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాష్ అంటే ఏంటి? పవర్ షెల్ అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పవర్ షెల్, బ్యాష్, వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత బేసిక్ వెబ్. వెబ్ గురించి తెలుసుకోవాలి అంటే డిఎన్ఎస్ అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సర్వీస్. డొమైన్ నేమ్ సర్వీస్. ఇక్కడ హెచ్టిటిపిఎస్ అంటే ఏంటంటే ఇక్కడ రెస్ట్ ఏపీఐ అంటాం. రెస్ట్ ఏపీఐస్ అంటాం. రెస్ట్ అంటే ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఏపీఐస్ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇందులో హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ అని వస్తాయి అనమాట. హెచ్టిటిపి అయితే 84 నెంబరు, హెచ్టిటిపిఎస్ అయితే 443 4 నెంబర్ అనమాట. ఇందులో ఏముంటాయి అంటే గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్ అనే ఏపీఐస్ ఉంటాయి అనమాట. వీటిని ఏపీఐ అంటారు, అది ఎండ్ పాయింట్స్ అంటారు అనమాట. ఎండ్ పాయింట్ ఆర్ ఏపీఐస్ అంటారు. వీటి గురించి అసలు బేసిక్ వెబ్ అంటే ఏంటి, హెచ్టిటిపిఎస్ అంటే ఏంటి, డొమైన్ నేమ్ సర్వీస్ అంటే ఏంటి, వీటిలో హెచ్టిటిపి మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, ఇవి ఎలాగ ఉపయోగించాలి, ఎక్కడ టెస్ట్ చేయాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సెకండ్ ఏంటంటే ఎసెన్షియల్ స్కిల్స్. ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి అంటే ఫైర్ వాల్స్. వాట్ ఈస్ ఫైర్ వాల్? వాట్ ఈస్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్? ఈ విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఎందుకంటే ఫైర్ వాల్ అంటే ఏంటంటే, ఫైర్ వాల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ సపోజ్ ఇట్ ఈస్ వన్ సిస్టమ్ ఉంది, ఇక్కడ వన్ సిస్టమ్ ఉంది, ఇక్కడ మిడిల్ వాల్ అనమాట. అంటే మన మన నెట్వర్క్, మన సిస్టమ్కి ఎక్కడి నుంచి డేటా రావాలి, ఎక్కడి నుంచి డేటా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది కవర్ చేసేది ఫైర్ వాల్. వర్చువల్ కంట్రోల్స్ అండ్ ప్రొటెక్ట్ ట్రాఫిక్.
మన డేటా ట్రాఫిక్ అనేది ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ మూవ్ అవుతున్నప్పుడు అందులో ఏం జరుగుతుంది, ప్రొటెక్షన్ ఏమి ఇవ్వాలి, కంట్రోల్ ఎలా చేయాలని చెప్పేది ఫైర్ వాల్స్ అండ్ విపిఎన్స్. తర్వాత ఎన్క్రిప్షన్. ఇక్కడ ఎన్క్రిప్షన్లోనే మనకు వచ్చేది ఏంటంటే క్రిప్టోగ్రఫీ అనమాట. క్రిప్టోగ్రఫీ, ఇక్కడ క్రిప్టోగ్రఫీ అంటాము. అసలు క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, ఎలా ఎన్క్రిప్షన్ చేస్తారు, ఎలా డీఎన్క్రిప్షన్ చేస్తారు. దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే లెర్న్ హ్యాషింగ్. హ్యాషింగ్ అంటే ఏంటి, ఎస్ఎస్ఎల్ అంటే సెక్యూర్ షెల్, సారీ సెక్యూర్ సాకెట్ లేయర్ అంటాము. టిఎల్ఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూర్ అంటాం. ఇవి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఏంటి, టిఎల్ఎస్ సర్టిఫికేట్ ఏంటి, హ్యాషింగ్ అంటే ఏంటి, వీటన్నిటి ఎక్కడ వస్తాయి, ఎన్క్రిప్షన్ వస్తాయి. అంటే మన ఇన్ఫర్మేషన్ అనేది యాస్టీస్గా హాయ్ హౌ ఆర్ యు అనే డేటాని మనం ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ పంపించినప్పుడు అక్కడ మధ్యలో ఏమైనా జరగవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరు మన డేటాని బ్రీచ్ చేయకుండా, హ్యాక్ చేయకుండా, వల్నరబిలిటీస్ జరగకుండా ఉండాలంటే మనం ఎన్క్రిప్షన్ చేయాలన్నమాట. ఇప్పుడు సోర్స్ సైడ్ నుంచి ఎన్క్రిప్షన్ చేస్తాం, రిసీవర్ సైడ్ అంటే రిసీవర్ సైడ్ దగ్గర డిక్రిప్షన్ చేసి తీసుకుంటున్నాడు. ఇక్కడ ఎవరు ఎన్క్రిప్షన్స్ కూడా అథెంటికేషన్స్ ఇవ్వాలి. అథెంటికేషన్స్ అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి, బేసిక్ అథెంటికేషన్ అంటే పాస్వర్డ్స్ అంటాము. తర్వాత ఓఆత్ 2.0 అంటాము. ఓపెన్ అథెంటికేషన్, ఆథరైజేషన్ ఆర్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్, టోకెన్స్, ఏపీఐస్, అండ్ దెన్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్, ఎంఎఫ్ఏ, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్, సింగిల్ సైన్ ఆన్, ఇవన్నీ వస్తాయి అనమాట. వీటిలో ఎస్ఎంఎల్, ఎస్ఏఎంఎల్, సెక్యూరిటీ అసెర్షన్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు అథెంటికేషన్లో వస్తాయి. తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సిఏ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ. మన డేటా అనేది ఆల్వేస్ సెన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్ ప్లేస్, కాన్ఫిడెన్షియాలిటీ. అండ్ దెన్ ఇంటిగ్రిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ కనెక్షన్ ఎస్టాబ్లిష్ బిట్వీన్ వన్ పాయింట్ టు ద అనదర్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రిటీ. అవైలబిలిటీ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ 24/7 అనమాట. ఇట్ ఈస్ ఇన్ అవైలబిలిటీ, దట్ ఈస్ కమ్స్ అండర్ ది సిఐఏ. కాన్ఫిడెన్షియాలిటీ, డేటా అనేది ఆల్వేస్ సెండ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఇట్ ఈస్ ఇన్ కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి. ఆ రెండు డివైజెస్ కానీ, ఆ రెండు నెట్వర్క్స్ కానీ, ఆ రెండు నోట్స్ కానీ కనెక్ట్ చేయాలంటే ఇంటిగ్రిటీ కావాలి. అందులో మనకి ఇంటిగ్రేటర్స్ వాడతాము, దాని రెస్ట్ ఏపీఐ కానీ, సోప్ కానీ, శామల్ కానీ, అలా ఇంటిగ్రేటరీ వాడతాము. తర్వాత అవైలబిలిటీ అంటే ఆల్వేస్ అవైలబుల్ ఉండాలన్నమాట. వాటి గురించి మొత్తం తెలుసుకోవాలి. ఇది సెకండ్ స్టెప్ అనమాట, ఎసెన్షియల్ స్కిల్స్లో సెకండ్ స్టెప్. తర్వాత ఐఎమ్ మూవింగ్ టు ద థర్డ్ స్టెప్. ఏంటి, ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. వీటిని మనం ప్రాక్టీస్ చేయడం వల్ల, సైబర్ సెక్యూరిటీ టూల్స్ నేర్చుకోవడం వల్ల మనం ఎథికల్ హ్యాకింగ్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, ఎస్ఓసి కానీ వెళ్ళొచ్చు, ఐఏఎం కైనా వెళ్ళొచ్చు. చాలా రోల్స్ ఉన్నాయి అనమాట. ఆ రోల్స్ అన్నింటినీ నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎక్కడ చేయాలంటే యూజ్ ట్రై హ్యాక్ మీ ఆర్ హ్యాక్ ది బాక్స్. వీటిలో మనం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత మనం మన ఓన్గా ల్యాబ్ని క్రియేట్ చేసుకోవాలంటే, మనం మన లోకల్లో ల్యాబ్ని క్రియేట్ చేయాలంటే ముందుగా వర్చువల్ బాక్స్ కానీ ఆర్ విఎంవేర్ కానీ. విఎంవేర్, వర్చువల్ బాక్స్ ఆర్ విఎంవేర్ అంటే వర్చువల్ మిషన్స్. అంటే మన ఫిజికల్ డివైజెస్ ఏదైతే ల్యాప్టాప్ ఉందో అలాంటి ల్యాప్టాప్ని వర్చువల్గా క్రియేట్ చేయడాన్ని వర్చువల్ బాక్స్ ఆర్ విఎంవేర్ అంటాం. ఈ విఎంవేర్ నుంచి, వర్చువల్ బాక్స్ నుంచి మనం ఈజీగా వర్చువల్ మెషిన్స్ని క్రియేట్ చేయొచ్చు. అది విండోస్లోని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, మరి మల్టీ సర్వర్స్ని కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాగా, వర్చువల్ బాక్స్ని కానీ, విఎంవేర్ కానీ యూజ్ చేసి. అందులో ముఖ్యంగా మనం ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటంటే అందులో కలీ లినక్స్. ఈ కలీ లినక్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ సైబర్ సెక్యూరిటీలో కలీ లినక్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ అనమాట. దీన్ని యూజ్ చేసుకుని మనం మొత్తం నేర్చుకోవచ్చు. తర్వాత ప్రాక్టీస్ ఆన్ వలినరబుల్ విఎమ్స్, వర్చువల్ మెషిన్స్, డివిడబ్ల్యూఏ, అండ్ దెన్ మెటాస్ప్లాయిటబుల్. ఇవి డివిడబ్ల్యూఎంఏ, విఎమ్స్ అంటే వర్చువల్ మెషిన్స్, డివిడబ్ల్యూఏ అండ్ దెన్ మెటాస్ప్లాయిటబుల్ అనే దాని గురించి మొత్తం మనం ఆన్ వలినరబుల్స్లో, వర్చువల్ మెషిన్స్ వలినరబుల్ అంటే ఏంటి, ఇవన్నీ వలినరబుల్స్ ఎలా టెస్ట్ చేయాలి, పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది, అవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. ఎక్కడ మనం హ్యాండ్స్ ఆన్ చేయొచ్చు అంటే ట్రై హ్యాక్ మీ ఆర్ హ్యాక్ ద బాక్స్. ఇక్కడ ఏంటంటే ఇది ఓన్లీ మనం లెర్నింగ్ పర్పస్ మాత్రమే. వేరే డివైజెస్ని కానీ, వేరే సిస్టమ్స్ కానీ, వేరే వాళ్ళని హ్యాక్ చేసి వాళ్ళని డబ్బులు డిమాండ్ చేయడము, వాళ్ళ ప్రైవేట్ డీటెయిల్స్ని లీకేజ్ చేయడము అలాంటివి చేయకూడదు. ఇది చట్టవిరుద్ధ నేరం. మనం
పర్పస్ అనేది గుడ్ పర్పస్కి మాత్రమే వాడాలి. ఇది డిస్క్లైమర్ అనమాట. ఎవరైతే నేర్చుకున్నా కానీ అది సమాజాన్ని శ్రేయస్సు కోసం ఉపయోగపడే విధంగా నేర్చుకోవాలి. సమాజానికి చెడు చేసే విధంగా నేర్చుకోవద్దు. ఇక్కడ ఏం నేర్చుకున్నా కానీ. అందుకని ఇది డిస్క్లైమర్ కింద మీరు గమనించాలి. ఎవరు ఏం నేర్చుకున్నా కానీ. తర్వాత ఎక్కడ నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, పిక్ ద పాత్. హౌ టు పిక్ ద పాత్. ఇక్కడ చూడండి పెన్ టెస్టర్ అంటాం. ఇక్కడ పెన్ టెస్టర్ అంటే ఏంటంటే ఇక్కడ పెన్ టెస్టర్ వల్ల ఎథికల్ హ్యాకింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిట్స్. ఏదైతే ఎక్స్‌ప్లోజన్స్ అంటే ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు అక్కడ ఎథికల్ హ్యాకింగ్. ఎథికల్ హ్యాకింగ్ ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ ఉంటది. మామూలు హ్యాకింగ్ ఉంటది. ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ అంటే సమాజం కోసం చేసేదాన్ని హ్యాకింగ్ అంటాము. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటంటే వేరే వాళ్ళని మోసం చేయడానికి, వేరే వాళ్ళ డేటాని దొంగిలించడానికి చేసేదాన్ని హ్యాకింగ్ అంటాం. ఇక్కడ ఎక్స్‌ప్లాయిట్స్ ఏదైనా అనుచితమైన సందర్భం జరిగినప్పుడు మన డేటాను బ్రీచ్ చేసినప్పుడు దాన్ని ఎక్స్‌ప్లాయిట్స్ అంటాము. దాన్ని ఎలాగ టెస్ట్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి అనే దాని గురించి దాన్ని పెన్ టెస్టర్ అంటారు. ఏమంటారు? పెన్ టెస్టర్ అంటారు. తర్వాత ఎస్ఓసి అనలిస్ట్. ఇక్కడ పెన్ టెస్ట్ అనే జాబ్ రోల్ ఉంటుంది. ఎస్ఓసి అనలిస్ట్ అని ఉంటుంది. ఎస్ఓసి అనలిస్ట్ అంటే ఏంటంటే మానిటర్ మానిటర్ అండ్ రెస్పాండ్ టు అటాక్స్. మనం ఎక్కడ మన డేటాలో మన నెట్వర్కింగ్లో డేటా అనేది సెక్యూర్‌గా ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ దాన్ని మానిటర్ చేస్తుండాలి. ఎప్పుడైనా ఎనీ అన్‌వాంటెడ్ థింగ్స్ హ్యాపెన్ అయినప్పుడు దాటికి రెస్పాండ్ అవ్వాలి టు అటాక్స్. ఆ అటాక్స్ అంటే ఏంటి? ఎలాంటి అటాక్ ఉంది? ఆ అటాక్‌ని ఎలా రిజాల్వ్ చేయాలి అనే దానికి ఎస్ఓసి అనలిస్ట్ జాబ్ రోల్ ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో 2 రకాల టీమ్స్ ఉంటారు. రెడ్ టీమ్. రెడ్ టీమ్ అంటే అఫెన్సివ్ స్ట్రాటజీస్. ఎలాంటి అఫెన్సివ్‌గా జరిగినప్పుడు మనం వాళ్ళకి అఫెన్సివ్ అటాకింగ్ చేసేదానికి వాళ్ళని రెడ్ టీమ్స్ అంటాం. ఇది డేంజర్ అనమాట. బ్లూ టీమ్ అంటే డిఫెన్సివ్ ఆపరేషన్స్. డిఫెన్సివ్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే మనం ఎవరికి హాని కలిగించకుండా మన ఆపరేషన్స్ మనం చేసుకోవడాన్ని డిఫెన్సివ్ ఆపరేషన్స్ అంటాము. ఎఫెన్సివ్ అంటే వాళ్ళతో ఇకన మనం ఏదైతే క్రికెట్ పరిభాషలో డిఫెన్సివ్ అంటాం కదా! మనం సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఎఫెన్సివ్ అంటే అటాక్ చేయడం. వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం. అలా దాన్ని రెడ్ టీమ్ అంటారు. బ్లూ టీమ్ అంటాం ఇక్కడ. రెడ్ టీమ్, బ్లూ టీమ్ సేమ్ అలాగా ఎఫెన్సివ్ ఆర్ డిఫెన్సివ్ అంటాం. క్లౌడ్ సెక్యూరిటీ ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లౌడ్ సెక్యూరిటీ గురించి. క్లౌడ్ సెక్యూరిటీలో సెక్యూర్‌గా ఏడబ్ల్యూఎస్ గాని, అజూర్ గాని, జీసీపీ గాని మనం ఈ క్లౌడ్‌లో కూడా ఇట్లా ఐఏఎం ఉంటది. ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్‌మెంట్ ఉంటది. తర్వాత జీఆర్‌సీ ఉంటది. జీఆర్‌సీ అంటే చెప్పాను కదా! గవర్నెన్స్ అండ్ రిస్క్ కంట్రోల్ ఉంటది. వీటన్నిటిని మనం సెక్యూర్‌గా మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడం కాదు, అప్లికేషన్స్ డిప్లాయ్ చేసుకోవడమే కాదు, వీటన్నిటికి కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం టూల్స్ ఏమేమి టూల్స్ నేర్చుకోవాలి? ఈ సైబర్ సెక్యూరిటీలో మనం ఎలాంటి టూల్స్ నేర్చుకుంటే మనకి ఐటీలో గాని, గవర్నమెంట్ సెక్టార్‌లో గాని, ఫోరెన్సిక్స్‌లో గాని, మనకి సెంట్రల్ గవర్నమెంట్‌లో గాని జాబ్ వస్తదంటే టూల్స్. వాట్ ఆర్ ద టూల్స్ వి షుడ్ లెర్న్ టు గెట్ ద జాబ్ ఇన్ ఐటీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండ్ గవర్నమెంట్ సెక్టర్స్. నౌ టూల్స్. వాట్ ఆర్ ద టూల్స్? వైర్ షార్క్. వైర్ షార్క్ అనేది ఫేమస్ అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఇక్కడ ఏంటంటే ఈ వైర్ షార్క్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ టు అనలైజ్ నెట్వర్క్ ట్రాఫిక్. నెట్వర్క్ ట్రాఫిక్ అనేది ఎలా మూవ్ అవుతుంది? ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది? అనేది మొత్తం మనకు ఇప్పుడు చూస్తే మనం మన రోడ్‌వే హైవే మీద ట్రాఫిక్ అనేది ఎక్కడ క్లియరెన్స్ ఉంది? ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయింది? అనేది ఎలాగైతే తెలుసుకుంటామో ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ అనేది మన హ్యూజ్ డేటా ట్రిలియన్స్ ఆఫ్ డేటా అనేది ప్రతిరోజు మూవ్ అవుతూ ఉంది ఇంటర్నెట్‌లో. ఆ ఇంటర్నెట్‌లో మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది? ఎక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంది? ఏ రూట్ నుంచి ఏ రూట్ వెళ్తే తొందరగా డేటా అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి వెళ్తది అనేది మొత్తాన్ని ఆ ట్రాఫిక్‌ని ఎప్పటికప్పటికి అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడేది వైర్ షార్క్. దాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే అనలైజ్ నెట్వర్క్ ట్రాఫిక్. నెట్వర్క్ ట్రాఫిక్ ఎలా ఉందనేది అనలైజ్ చేయడానికి వైర్ షార్క్ యూజ్ చేస్తది. నెక్స్ట్ ఎన్‌మ్యాప్. ఎన్‌మ్యాప్ అంటే ఇప్పుడు నెట్వర్క్ మ్యాపింగ్ అన్నమాట. నెట్వర్క్ మ్యాపర్ అంటే స్కాన్ ఫర్ ఓపెన్ పోర్ట్స్ ఆర్ సర్వీస్. ఏదైతే మన పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అంతకుముందు ఏం రాసాను హెచ్‌టిటిపిలో హెచ్‌టిటిపి పోర్ట్ నంబర్ 80, హెచ్‌టిటిపిఎస్ పోర్ట్ నంబర్ 443 ఎలాగైతే రాసామో ఆ పోర్ట్ నంబర్స్ అనే దాన్ని స్కాన్ చేస్తూ ఉండాలి. దాన్ని ఎన్‌మ్యాప్ యూజ్ చేసి స్కాన్ ఫర్ ఓపెన్ పోర్ట్స్ ఆర్ సర్వీస్. ఏ పోర్ట్ అయితే ఓపెన్ చేసి ఉందో అంటే ఇన్ఫర్మేషన్ పంపించడానికి గాని, తీసుకోవడానికి వాటి దగ్గర ఏమైనా హ్యాకింగ్ జరిగే ఛాన్స్ ఉందా? మన డేటా బ్రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా? అనే దాని గురించి మనం ఎన్‌మ్యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. స్కాన్ చేస్తుండాలి పోర్ట్స్‌ని. తర్వాత బర్ప్ సూట్. ఇది బర్ప్ సూట్ ఎందుకు యూజ్ చేస్తారంటే వెబ్ యాప్ హ్యాకింగ్. మనం వెబ్ అప్లికేషన్స్ ఏదైతే వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయో ఆ వెబ్ అప్లికేషన్స్‌ని ఏదైనా గాని హ్యాక్ చేయడానికి బర్ప్ సూట్ వాడతారు. తర్వాత నెక్స్ట్ ఏందంటే మెటాస్ప్లాయిట్. ఈ మెటాస్ప్లాయిట్ ఎందుకు వాడతారంటే ఎక్స్‌ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్స్. మనం ఎక్స్‌ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్స్‌ని
ఏదైతే ఫ్రేమ్వర్క్ని మనం ఎక్స్ప్లాయిటేషన్ చేయాలనుకున్నామో అక్కడ మనం వాడతాం. తర్వాత నెసెస్. నెసెస్ ఉంది. ఈ నెసెస్ అంటే వల్నరబిలిటీ స్కానర్. ఏమైనా అగాధాలు గాని, దొంగిలించడం గాని జరుగుతుందా అనుకుంటే, అలాంటివి మన డేటాని ఎవరైతే దొంగిలిస్తున్నారో అని తెలుసుకోవాలనుకుంటే, ఈ వల్నరబిలిటీ స్కానర్ అంటాము. ఈ వల్నరబిలిటీ స్కానర్‌ని యూజ్ చేసి, మనం నెసెస్ అనే ఫ్రేమ్‌వర్క్ గాని, టూల్‌ని యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చనమాట. ఇది టూల్స్. ఏమేమి టూల్స్ నేర్చుకో ఇంకా చాలా టూల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఆ టూల్స్ గురించి మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీలో జాబ్ తెచ్చుకోవాలంటే సర్టిఫికేషన్స్ అనేది కంపల్సరీనా? కాదా? అనేది అందరూ తెలుసుకోవాలి. కాకపోతే సర్టిఫికేషన్ చేసుంటే ఎందుకంటే చూడండి, సర్టిఫికేషన్ చేసుంటే మోర్ వెయిటేజ్ అనమాట. మన సీవీ మనం ఏదైతే రెజ్యూమ్ పెట్టామో, ఏదైతే కరిక్యులమ్ వేటా పెట్టామో జాబ్ కోసం, మనకి ఏదైనా సర్టిఫికేషన్స్ ఉంటే మనకి మోర్ వెయిటేజ్ ఉంటదనమాట. మోర్ వెయిటేజ్ ఉంటే మనం రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. తొందరగా పిక్ చేసుకోవడానికి. మనకి ఇప్పుడు ఏం చేస్తారు? మనం ఎంసెట్ రాస్తున్నాం. అందరూ ఎంసెట్ రాస్తారు. ఎంసెట్ రాస్తే ర్యాంక్ వస్తది. ర్యాంక్ వస్తే ఇంటర్మీడియేట్ మార్క్స్ ఎవరికి ఎక్కువైతుంటే వాళ్ళకి ఆ ర్యాంక్ అనుగుణంగా సీట్ అలొకేషన్ చేస్తారు. లేకపోతే మన గేట్ ఎగ్జామ్ గానీ, లేకపోతే ఏదైనా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ గానీ, ఎవరికైతే టాప్ మార్క్స్ వస్తాయో, వాళ్ళకి టాప్ ఏమన్నా సర్టిఫికేషన్ చేసుంటే వాళ్ళకి ముందుగా ఛాన్సెస్ ఉంటదనమాట. తర్వాత ఇక్కడ సర్టిఫికేషన్స్ అనేది ఈ జాబ్ రావడానికి అనేది ఆప్షనల్ అన్నమాట. మీకు సబ్జెక్ట్ వస్తే చాలు. ఎప్పుడు ఎప్పుడు సర్టిఫికేషన్స్ అవసరం అంటే, మోర్ కాంపిటీటర్స్ ఉంటే, ఒక పోస్ట్‌కి 10 మంది, 100 మంది అప్లై చేసినప్పుడు అందరూ టాలెంటెడ్‌లే ఉంటారు. కాకపోతే టాలెంట్ నుండి సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి మోర్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని ఇట్ ఈస్ ఎన్ ఆప్షన్. ఏమేం సర్టిఫికేట్స్ ఏంటంటే సెక్యూరిటీ ప్లస్. సెక్యూరిటీ ప్లస్ అనే సర్టిఫికేషన్ చేయొచ్చు. ఇది బెస్ట్ ఫర్ బిగినర్స్. ఎవరైతే బిగినర్‌గా నేర్చుకుంటున్నారో వాళ్ళకి సెక్యూరిటీ ప్లస్ అనే సర్టిఫికేషన్ చేయడం మంచిది. తర్వాత సిఈహెచ్. సిఈ అంటే సర్టిఫైడ్, ఈ అంటే ఎథికల్, హెచ్ అంటే హ్యాకర్. ఇప్పుడు మనం ఎవరైతే హ్యాకింగ్ చేయాలి అనుకుంటున్నామో, ఇందులో హ్యాకింగ్ చేయాలి అంటే మనం కంపల్సరీగా సిఈహెచ్ సర్టిఫికేషన్ చేస్తేనే మనకి సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అనమాట. మనం ఏదైనా డేటాని హ్యాక్ చేయొచ్చు. మనకు పర్మిషన్ ఉందన్నమాట. మనకు పర్మిషన్స్ వస్తాయి. ఎవరి డేటాలోకి వెళ్ళి హ్యాక్ చేయొచ్చు. అలాగా ట్యాప్ చేయొచ్చు. తర్వాత ఓఎస్సిపి. థర్డ్ వన్ ఏంటంటే ఓఎస్పి. హ్యాండ్స్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్. తర్వాత సిఐఎస్ఎస్ఎఫ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్రొఫెషనల్. ఇది హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఓఎస్సిపి అనమాట. దీని గురించి వీటన్నిటి గురించి మొత్తం మీకు క్లియర్‌గా, నీట్‌గా తెలుగులోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో ఐ విల్ టీచ్ ఇన్ ఇంగ్లీష్. ఈ ఛానెల్‌లో కంటెంట్ గనక మీకు నచ్చితే మళ్ళీ చెప్తున్నాను. ఇవన్నీ మీకు తెలుగులోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా లైబ్రరీస్ ఏమున్నాయి, వీటి డెప్త్ ఏంటి, ఇన్ డెప్త్‌గా ప్రాపర్ నాలెడ్జ్, క్లియర్ నాలెడ్జ్ ఇస్తాను. మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా, ఫ్రెషర్స్ అయినా, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయినా, ఎవరైతే మీరు ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ యువర్ కెరియర్ ఇంటూ సైబర్ సెక్యూరిటీకెళ్ళాలి అని అనుకుంటున్నారో, ఇట్ ఈస్ ద బెస్ట్ వే అనమాట. బెస్ట్ వే. ఇప్పుడున్న మార్కెట్‌లో సైబర్ సెక్యూరిటీకి ఉన్నంత డిమాండ్ ఏ కోర్స్‌కి ఉండదు. ఎందుకంటే మనం ఏఐలో ఎంతైతే ముందుకెళ్తున్నామో అక్కడ అంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నమాట. ఆ సెక్యూరిటీ ల్యాబ్స్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయాలి అంటే సైబర్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనమంతా ఏఐకి బ్లైండ్‌గా మన ఇమేజెస్ గాని, వీడియోస్ గాని, మన లొకేషన్స్ గాని మొత్తం షేర్ చేస్తున్నాం. ఒక జొమాటో యాప్ గాని, ఒక స్విగ్గీ గాని, ఒక ఉబర్ యాప్ గాని, లేకపోతే ఒక చాట్ జీపీటీ గాని, ఒక జెమినీ మోడల్స్ గాని ప్రతి ఒక్క దాంట్లో మన డేటాని, పర్సనల్ డేటాని మొత్తం ఇచ్చేస్తున్నాం. అప్పుడు మనల్ని ఈజీగా ట్రాక్ చేయడం గాని, హ్యాక్ చేయడం గాని జరిగే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికైనా గాని సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడం చాలా ఉత్తమం. ఇంతటితో నేను ఈ సెషన్ స్టాప్ చేస్తున్నాను. మీకు ఎలాంటి సందేహాలుంటే నాకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కైనా డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. లేదా యూట్యూబ్‌లో అయినా డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. నేను 24/7 ఈ మీ మెసేజ్ చూస్తే నేను రిప్లై ఇస్తాను. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే అట్‌లీస్ట్ మినిమమ్ 100 లైక్స్ ఇస్తారని చెప్పేసి నేను మీ నుంచి ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ మొత్తం చేసి మీకిస్తాను. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బాయ్ బాయ్.